మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక అద్భుతమైన డెసిషన్ అయితే తీసుకుంది. మహారాష్ట్ర FDA అనౌన్స్ చేసిన దాని ప్రకారం మనం చూసినట్లయితే చిన్నపిల్లలు జంక్ ఫుడ్ తినేసి వాళ్ళ హెల్త్ పాడు చేసుకుంటున్నారు కదా. సో అలా హెల్త్ పాడు చేసుకోకుండా ఉండాలని చెప్పి ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి స్కూల్స్ ఉంటాయి కదా, ఈ స్కూల్స్ కి దగ్గరలోని అంటే 50 మీటర్స్ డిస్టెన్స్ లో గనక ఎవరైనా జంక్ ఫుడ్ సేల్ చేస్తున్నా లేదా జంక్ ఫుడ్స్ రిలేటెడ్ గా అడ్వర్టైజ్ చేస్తున్నా కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటాం. సో స్కూల్ కి 50 మీటర్స్ దూరంలో ఇటువంటివి ఏవి ఉండకూడదని చెప్పి మహారాష్ట్ర FDA వాళ్ళు ఒక రూల్ అయితే పాస్ చేశారు. జంక్ ఫుడ్స్ అంటే మనం చూసినట్లయితే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్, ఇటువంటి చాక్లెట్స్ ఇటువంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా స్కూల్ కి 50 మీటర్స్ దగ్గరలో అసలు ఉండకూడదని చెప్పి వీళ్ళు రూల్ అయితే పెట్టడం జరిగింది. ఒకవేళ దీన్ని స్కూల్ యాజమాన్యం కూడా స్ట్రిక్ట్ గా చేయకుండా స్కూల్ దగ్గరలో అమ్మే విధంగా వాళ్ళు కూడా ప్రోత్సహించినట్లయితే స్కూల్ యాజమాన్యం పైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ స్టెప్ ఏదైతే ఉన్నదో ఇది వెల్కమింగ్ స్టెప్ గా మనం చూడాలి. ఎందుకంటే పిల్లలకి ఆ ఏజ్ లో పాపం తెలియక ఏం చేస్తారు, అక్కడ స్కూల్ దగ్గరలో ఉంటే ఎక్కువగా కొనేసుకుని ఉంటారు కదా, అలా తినడం అలవాటు అయింది అనుకోండి, చిన్నప్పుడే హెల్త్ పాడైపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిసిషన్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇటువంటి ఫుడ్ స్టెప్స్ ని మరిన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫాలో అయినట్లయితే చాలా బాగుంటుంది.